ప్రశ్న రావణ్ మీద కేసుల పర్వం అయితే కొనసాగుతూనే ఇప్పటికే దాదాపుగా 3 కేసుల్లో బెయిల్ పొందినటువంటి ప్రశ్న రావణ్ అయితే గన్నవరం పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. కానీ ఈసారి రావణ్కు బెయిల్ రాకపోగా 18 వరకు రిమాండ్ విధించడంతో నెల్లూరు జైలుకి అయితే తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. వాస్తవానికి రావణ్ మెడకు ఇప్పుడు ఉచ్చు బలంగా బిగుసుకుంది. ఎప్పటి వరకు కేవలం వివాదాస్పద వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ మీద విమర్శించాడు, ఈ కోణంలో మాత్రమే కేసులు ఉండేవి. కానీ నిన్న గన్నవరం పోలీసులు అరెస్టు చేసింది మాత్రం ఈ కేసుల నేపథ్యంలో కాదు, రావణ్ మీద చాలా తీవ్రమైనటువంటి సెక్షన్లు, ఏదైతే సంఘ విద్రోహ శక్తులను కావచ్చు, మావోయిస్టు పార్టీలను కావచ్చు ప్రేరేపిస్తున్నట్టు, వాళ్ళ భావజానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్టు, అలాగే దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టు, దానికి వ్యతిరేకంగా యుద్ధం చేసే విధంగా పురుగొల్పడం లాంటి కీలకమైనటువంటి సెక్షన్లు, యుఏపిఏ లాంటి సంఘ అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ అని చెప్పి ఒక కీలకమైనటువంటి చట్టాన్ని ప్రయోగించారు. అలాగే సెక్షన్ 152 చాలా తీవ్రమైనటువంటి నేరారోపణ ఉన్నటువంటి సెక్షన్. ఇది ఒక రకంగా దేశద్రోహం లాంటి కార్యక్రమాలకు రావణ్ పాల్పడుతున్నాడు అని చెప్పి ఒక కీలకమైనటువంటి సెక్షన్లు పెట్టడంతో ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్. ఈ 152 అనేది చాలా కీలకమైనటువంటి సెక్షన్. ఒకవేళ అది నిరూపించబడితే మరణశిక్ష లేదా జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉన్నటువంటి తీవ్రమైనటువంటి నేరారోపణలు ఉన్నటువంటి కేసులను అయితే పెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలను కూడా కోర్టు ముందు ఉంచారు. వాస్తవానికి ఇది మొత్తం కూడా పొలిటికల్ టర్న్ నుంచి గతంలో రావణ్ చేసినటువంటి విమర్శలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. గతంలో మనం మాట్లాడుకున్నప్పుడు హిందూ దేవతల మీద, సమాజం పైన, అలాగే సనాతన ధర్మాన్ని సన్నాసి ధర్మాన్ని పోల్చడం కావచ్చు, ఇవి కొంత హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం. అయితే ఇదే రావణ్ 2025లో మీకు మావోయిస్టులు అయినటువంటి హిడ్మా కావచ్చు, అలాగే ఇంకొక వ్యక్తి సాంబయ్య ఇంకొక మావోయిస్టు కూడా ఎన్కౌంటర్లో చనిపోతే అప్పుడు ఈ రావణ్ ఏం చేశాడంటే ఒక వీడియో చేశాడు, యూట్యూబ్లో ఒక వీడియో చేసి పెట్టాడు. ఆ వీడియోని 40,000 మంది వీక్షించారు. ఏంటి ఆ వీడియో అంటే, వీళ్ళని చంపటం తప్పుగాను, ఒక హిడ్మా ఒక సాంబయ్య చనిపోతే 100 మంది అలాంటి వాళ్ళు పుడతారు అని తీవ్రవాద భావజాలాన్ని, మావోయిస్టు భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా, ముఖ్యంగా యువత మోటివేట్ అయ్యే విధంగా ఒక వీడియో చేయటంతో ఇప్పుడు ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. దీని మీదే చాలా తీవ్రమైనటువంటి సెక్షన్లు అయితే పెట్టడం జరిగింది. మొత్తంగా 18 వరకు అయితే రిమాండ్ విధించడంతో ప్రస్తుతానికి నెల్లూరు జైలుకి తరలించారని చెప్పి మనకి వార్తల ద్వారా తెలుస్తుంది. అటు తిరిగి ఇటు తిరిగి వాస్తవానికి ఒక రకంగా వైసీపీ పార్టీనే ఈరోజు రావణ్ ఈ పరిస్థితికి రావడానికి ప్రధాన కారణం. ఎందుకంటే రావణ్ అరెస్టుని రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నంలో భాగంగా ఎక్కువ వాడారు. అలాగే మిగతా అంటే ఒక రకంగా ఇది ప్రభుత్వానికినో వైసీపీ పార్టీకి మధ్య యుద్ధంలాగా రావణ్ అరెస్టుని చిత్రీకరించారు. సో అదే ఈరోజు తీవ్ర ఇబ్బందులకు దారితీసింది. ఒకవేళ రావణ్ అరెస్ట్ లాగా చూసుంటుంటే బెయిల్ వచ్చేది, వెళ్ళిపోయేవాడు, లేదా మళ్ళీ అరెస్ట్ చేస్తే మళ్ళీ వచ్చేది, అది అంతా ఓకే, లేదా మహా అయితే 4-5 రోజులు జైల్లో ఉండేవాడు. బట్ ఎప్పుడైతే దీన్ని పొలిటికల్ నెరేటివ్లోకి తీసుకెళ్లారో ఇప్పుడు రావణ్ తీవ్ర ఇబ్బందుల్లో పడ్డాడు. ఇప్పుడు రావణ్ని కాపాడడానికి ఎవరు రావాలనేది కూడా ఒక ప్రశ్న. ఎందుకంటే పెట్టినటువంటి కేసులు ఆషామాషి వ్యవహారం కేసులు కాదు, దేశద్రోహం, రాజద్రోహం లాంటి కీలకమైనటువంటి కేసులు పెట్టారనేది మనకి ఆ సెక్షన్లో బట్టి అయితే అర్థమవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి వార్త కూడా వచ్చింది. ఏ సెక్షన్లో పెట్టారు, ఏ సెక్షన్ దేనికి సంబంధించింది అనేది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పవన్ పై అనుచిత వ్యాఖ్యలు, రావణ్ పై ఉపా కేసు, 5వసారి యూట్యూబర్ అరెస్టు, 18 వరకు జ్యుడిషియల్ రిమాండ్, నెల్లూరు సెంట్రల్ జైలు తరలింపు. అనకాపల్లి జిల్లా వేంపాడు టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్నటువంటి గన్నవరం పోలీసులు అన్నారు. సో ఏం కేసు పెట్టారు అనేది కూడా ఒకసారి వచ్చి చూద్దాం. యూట్యూబర్ రావణ్ పై దేశద్రోహం కేసు, ఉపా చట్టం సహా పలు సెక్షన్ల కింద నమోదు, అరెస్టు చేసిన గన్నవరం పోలీసులు అని చెప్పి చెప్పారు. మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేసేలాగా, సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించేలాగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదుతో యూట్యూబర్ ప్రశ్న అంటే అలియాస్ బచ్చలకూరి జోసఫ్ పై కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు భంగం కలిగిస్తూ దేశద్రోహానికి పాల్పడ్డారంటూ బిఎన్ఎస్లోని 152 సహా పలు సెక్షన్ల కింద చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం, ఉప అంటేనే చట్టవిరుద్ధ నిరోధక కార్యకలాపాల చట్టం అది. సో ఆ సెక్షన్ కింద అభియోగం మోపారు. సో పోలీస్ స్టేషన్కి అర్ధరాత్రి తరలించి ఆదివారం సాయంత్రం ఆ జడ్జి వద్ద అయితే ప్రవేశపెడితే 10 గంటల వరకు వాదనలు కొనసాగిన అనంతరం ఈ నెల
18 వరకు రిమాండ్ విధిస్తున్నట్టుగా ఆ జడ్జి అయితే ప్రకటించారు. సో ఏ సెక్షన్లు పెట్టారు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. ఆ సెక్షన్లు దేని కిందకి వర్తిస్తాయి అనేది కూడా ఒకసారి చూద్దాం. సో సెక్షన్లో ప్రధానంగా బిఎన్ఎస్ 147 అనేది దేనికి సంబంధించిందంటే భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించడం, ప్రేరేపించడం. ఇది ఒక తీవ్ర నేరారోపణ ఉన్నటువంటి సెక్షను. ఉన్న సెక్షన్లన్నింటిలో కూడా మోస్ట్ పవర్ఫుల్ సెక్షన్గా దీన్ని చెప్తున్నారు. అలాగే అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించడం అనేది అది తీవ్రవాద సంస్థల కోణంలోకి వెళ్ళిపోద్ది. సో అంత తీవ్రమైనటువంటి సెక్షన్ అది. సో 148 ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి కుట్ర పన్నటం, అంటే డైరెక్ట్గా చేయకపోయినా ఇండైరెక్ట్గా యుద్ధానికి కుట్ర పన్నటం, అది 148. అలాగే 152 ఇది దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు భంగం కలిగించే పనులతో దేశ ద్రోహానికి పాల్పడటం. ఇది కూడా ఒక కీలకమైనటువంటి సెక్షన్. ఇక 192 అల్లర్లు సృష్టించాలనే ఉద్దేశంతో రెచ్చగొట్టడం, విద్వేష పూరిత ప్రసంగాలు చేయటం. అలాగే 197/1 ఎలక్ట్రానిక్ మాధ్యమాలు బహిరంగ వేదికల ద్వారా జాతీయ సమగ్రతకు భంగం కలిగించేలాగా వ్యాఖ్యలు, ప్రచారాలు చేయటం. అలాగే 359/1 సమాజంలో వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని, విద్వేషాన్ని, అసూయను పెంచేలాగా భయాందోళనలు, అల్లర్లు, అలజడి సృష్టించే విధంగా వదంతులు, తప్పుడు వార్తలను ప్రసారం చేయటం. అలాగే ఇందులోనే ఉపసెక్షన్ 13 ప్రకారం దేశ సార్వభౌమాధికారం, సమగ్రత దెబ్బతీసే ఉద్దేశంతో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడటం లేదా ప్రోత్సహించడం, ప్రేరేపించడం. అలాగే ఉపసెక్షన్ 39 భారత ప్రభుత్వం నిషేధించిన ఉగ్రవాద లేదా తీవ్రవాద సంస్థకు నైతిక, రాజకీయ, ఇతర రూపాల్లో మద్దతు ప్రకటించడం. సో ఇప్పుడు ప్రధానంగా ఇరుక్కున్నటువంటి సెక్షన్ ఏదైనా ఉందంటే ఇది ఉపా సెక్షన్లోని 39. ఇది ఏంటంటే తీవ్రవాద సంస్థలను భావజాలాన్ని తీసుకెళ్ళడం కావచ్చు, లేదా వాళ్ళని సపోర్ట్ చేయడం కావచ్చు, లేదా దానికి సంబంధించినటువంటి ప్రసంగాలు చేసి యువతను మోటివేట్ చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా చాలా తీవ్ర నేరారోపణలు ఉన్నటువంటి సెక్షన్లు. సో ఆ సెక్షన్ పెట్టారు. సో ఎందుకు పెట్టారు అనేది మనం ఇక్కడ ఒకసారి పరిశీలిస్తే, జోసెఫ్ తాను నిర్వహిస్తున్న ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్లో నిషేధిత తీవ్రవాద సంస్థ సిపిఐ మావోయిస్ట్ను కీర్తిస్తూ ప్రజల్లోకి ఆ భావజాలాన్ని తీసుకెళ్లేలాగా సాయుధ తిరుగుబాటుకు మద్దతు తెలుపుతూ ప్రోత్సహిస్తూ ప్రసంగాలు చేస్తూ ఒక వీడియోను అప్లోడ్ చేశాడని చెప్పి గన్నవరానికి చెందినటువంటి ఒక జనసేన నేత అయితే ఫిర్యాదు చేశారు. సో రావణ్ తన యూట్యూబ్ ఛానల్లో 2025 నవంబర్ 25న భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు ప్రజల మద్దతును కూడగట్టేలాగా వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టు హిడ్మాకు మద్దతు తెలుపుతూ ఆ వీడియో కంటెంట్ను సామాజిక మాధ్యమాల ద్వారా, వేదికల ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. దీనివల్ల తీవ్రవాద భావజాలం వైపు యువత ప్రభావితమయ్యే అవకాశం ఉంది. రావణ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను కూడా భద్రపరచాలని చెప్పి చెప్పడం అయితే జరిగింది. సో ఇది ప్రధానంగా రావణ్ ఇరుక్కోవడానికి ప్రధాన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశారు అనేది కాదు, వాటి మీద బెయిల్ వచ్చేసింది. సో నిన్న కోర్టులో కూడా ఏం చెప్పారు అంటే ఈ రావణ్ ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి కేసుకి ఈ కేసుకి సంబంధం లేదు, అవి కేవలం ఆరోపణలకు సంబంధించి పెట్టినటువంటి కేసులు. కానీ ఇది దేశద్రోహానికి, సార్వభౌమత్వానికి భంగం కలిగించడంతో పాటు ఉగ్రవాద సంస్థల యొక్క భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే మావోయిస్ట్ అయినటువంటి హిడ్మాను పొగుడుతూ ఒక హిడ్మా చనిపోతే మరో 100 మంది హిడ్మాలు పుడతారు అంటూ ఒక అంటే ఉద్రేకపూరిత ప్రసంగం చేయడం ద్వారా అది సమాజాన్ని ప్రభావితం చేసే విధంగా ఉంది, ఉగ్రవాదం వైపు యువతను మళ్లించే విధంగా ఉందనే కోణంలో కేసులు అయితే పెట్టడం జరిగింది. మొత్తంగా రావణ్ ఈరోజు బలిపశువు కావడానికి వైసీపీ ప్రధాన కారణం. రావణ్ అరెస్టును రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయడంతో ఈరోజు రావణ్ మెడకైతే బలంగా ఉచ్చు బిగుసుకుంది. ఏది ఏమైనా రావణ్ మీద పెట్టినటువంటి ఈ సెక్షన్ల ఆధారంగా చూస్తే అన్నీ నాన్ బెయిలబుల్ సెక్షన్లే. సో ఇప్పట్లో రావణ్కి బెయిల్ వచ్చి బయటికి రావటం అనేది సాధ్యపడే విషయం కాదు అనేది చాలామంది న్యాయ నిపుణులు చెబుతున్నటువంటి మాట. ఇందులో ఏ ఒక్కటి నిరూపించబడినా, ముఖ్యంగా గతంలో అతను ఏదైతే హిడ్మా లాంటి వ్యక్తులను పొగుడుతూ కీర్తిస్తూ వీడియోలు చేశాడో, సో ఆ వీడియోలు కోర్టు ధృవీకరించగలిగితే ఖచ్చితంగా రావణ్కి కఠినమైనటువంటి శిక్షణలు, జీవిత ఖైదు నుంచి అంతకంటే ఎక్కువ పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పి కొంతమంది న్యాయ నిపుణులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికి 18 వరకు అయితే రిమాండ్ విధించారు. మరి ఇప్పుడు రావణ్ తరపు న్యాయవాదులు ఎలా స్పందిస్తారో, అసలు రావణ్కి ఇప్పుడు వైసీపీ పార్టీ సపోర్ట్ వస్తుంది